వెల్కమ్ టు ఆర్నా షార్ట్స్. ఈరోజు మన రెస్టారెంట్కి వచ్చాను. టైం 8:15 అయింది కానీ ఎవరు లేరు ఇక్కడ, ఎందుకంటే పండుగ పూట ఎవరు ఉండరు. వీళ్ళు మురళి వచ్చాడు. గుడ్ మార్నింగ్. సో ఏంటి బిజినెస్ ఈరోజు? బిజినెస్ ఒక ఆర్డర్ అయితే పోయింది. అదే జొమాటో ఆర్డర్ ఒకటి వచ్చింది కానీ జనాలు ఎవరు లేరు, పక్షులు ఉన్నాయి. వాటికి తినిపిస్తాం. వీళ్ళు శారద ఉంది వెనకట్ల. శారద ఫోన్లో బిజీ ఉంది, నిన్న కొత్త ఫోన్ వచ్చింది కదా, దాంట్లో బిజీగా ఉంది. పొద్దున్న వీళ్ళు క్యాన్స్ వస్తాయి మనకి, వాటర్ క్యాన్స్. మనోడు బాహుబలి రేంజ్లో రోజు మోసుకు వెళ్తాడు. వెళ్ళు యూత్ నువ్వే మన దగ్గర. వీళ్ళు చెప్పే కదా, ఇప్పుడు ఫోన్ వచ్చిందంటే ఇంక చాలు, దానికి ఇంకేం పని అవసరం లేదు. సో ఇదండి పరిస్థితి. పండగ ఇంకా దగ్గరకు వచ్చే కొద్దీ ఎవరు ఉండరు. కృష్ణ ఇక్కడికి వచ్చినాడు. కృష్ణ ఆర్డర్ వచ్చింది, ఫాస్ట్ పెద్ద ఆర్డర్ వచ్చింది. కాలు లాగేస్తుందా? అవునా, ఓకే. ఆర్డర్ వచ్చేసి 1 వడ, 3 మసాలా దోశ, 2 ప్లేట్ ఇడ్లీ, 1 వడ, అంటే 2 వడలు ఉన్నాయి. ఓకేనా? అంటే ఆఫర్లు ఇచ్చాం కదా, వేరేలా బై 4 3 get 3 ఆఫర్లో తీసుకున్నారు. మొత్తం 7 మసాలా. ఎంత టైం పడుతుంది మనకి? దానికి ఒక 10 నిమిషాలు పట్టింది. 10 నిమిషాల్లో చేస్తే సూపర్. చెప్పు. తాగి నిండాక ముందు నీళ్ళు రావాలంటే ఆడికి వస్తుంది సార్. తాగి నిండుతూనే కదా నీళ్ళు వచ్చాడు. అదే కదా. సుధా చూడు ఎలా మాట్లాడుతున్నావు. సుధా ఏం సుధా నువ్వు అలా చేస్తే అలా భాషే ఫీల్ అవుతాడుగా. సో ఇక్కడ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకున్నారండి. వీడి పేరు సుధా అంట, ఈయనే పెట్టింది. ఈయన పేరు భాషే అంట. కృష్ణ పేరేంటి? కృష్ణ పేరు ఇది. కృష్ణ పేరు ఏదో ఉండే. కృష్ణ పేరేంటి? అక్షయ్. నా పేరు అది. అలా ఉంటుంది ఇక్కడ, ఈయనతో అట్లా ఉంటుంది. సో కొద్దిగా పర్వాలేదు, జనాలు వస్తున్నారు. స్లోగా ఉంది కానీ పర్వాలేదు. 2 ఆర్డర్స్ కూడా పోయినాయి. సో మ్యాక్సిమం మనోడు ప్రిఫర్ చేస్తాం. పండగలో 3 సినిమాలు వస్తున్నాయి. ఏ సినిమా చేస్తావు నువ్వు? మురళి నువ్వు ఏ సినిమా చేస్తావు? అంతేనా? సినిమాలు లేవా మరి? ఎందుకని? రీజన్, వాట్ ఈస్ ద రీజన్? అది కాదు రీజన్, చెప్పు. నో మనీ? అరే క్యారే బాబా, దీనికి ఆన్సర్ లేదు, తర్వాత చెప్తా, తర్వాత మాట్లాడదాం. గురుగారు ఏది పండగకి ఏ సినిమా చేస్తారు? 3 సినిమాలు వస్తున్నాయి. ఫస్ట్ సంక్రాంతికి వస్తున్నాం, చూస్తాం మార్నింగ్ షో. తర్వాత మ్యాట్నీ షో, గేమ్ చేంజర్. ఫస్ట్ షో వచ్చేసి డాకు మహారాజా. అంటే 3 కవర్ చేస్తావా? అది సంక్రాంతి అంటే అది. సంక్రాంతి 3 సినిమాలు కవర్ అయిపోవాలి. వాళ్ళకి ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీతో పోతారు. నాకు ఫ్యామిలీ ఉంది. ఇది కృష్ణ స్పెషల్ గా ఏదో వేస్తున్నాడు నా కోసం. ఏం కృష్ణ ఇది? ఇడ్లీ పిండితో ఉత్తప్పం వేసారు. సాయంత్రం కొంటాను నేను, బయటకు వెళ్ళాలి మధ్యాహ్నం. పోతారు వాళ్ళు వచ్చేది. ఇడ్లీ పిండితో వేస్తారు అన్నమాట ఉత్తప్పలు ఎక్కువ. అవునా? బెంగళూరులో? ఓకే. మన సైడ్ దోశ పిండితో వేస్తారు, బెంగళూరులో. ఓకే. సో ఇప్పటివరకు అయితే తినలేదు నేను, ఫస్ట్ టైం తింటా అయితే. సో వాటర్ బాటిల్స్ అయిపోయినాయి. 4-5 రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే బెయిలీ వాటర్ ఇచ్చేవాడు, ఇంతకుముందు ఇవ్వట్లేదు. సో అందుకే ఈరోజు కూడా మార్నింగ్ వచ్చాడు. సరే ఈ 12 ముందు డెలివరీ చేయంటే చేయట్లేదు, అందుకనే వాటర్ బాటిల్స్ మార్చాము. టాటా తీసుకుంటున్నాం ఇప్పుడు. సో ఈయన టాటా తీసుకొచ్చాడు. టాటా ఆల్రెడీ పెట్టాడు ఇక్కడ. సో ఈ స్టాక్ తీసుకుంటున్నాం అన్నమాట. బాయ్ గాయ్స్. బాయ్. సో మేమిద్దరం కూడా బయలుదేరాము బేగం బజార్కి. బేగం బజార్లో చాలా మార్కెటింగ్ చేయాలి యాక్చువల్గా. అంటే ప్రైసింగ్ అవన్నీ మొన్న వెళ్ళాము వేరే దగ్గరికి, అక్కడ ఇక్కడ కంపేర్ చేయాలి.
సో ఏదైతే బెటర్గా ఉంటుందో ఆ డిసిషన్ తీసుకోవాలి. నాకు నిద్ర లేదు, మనోడికి నిద్ర ఉందంట. ఉందంటే మధ్యాహ్నం కూడా పడుకుంటాం. జనరల్గా మధ్యాహ్నం పడుకుంటాడు, బట్ ఇప్పుడు మనతో పాటు వెళ్తున్నాడు. సో ఇక్కడ ఆగాము, ఇక్కడ ఆగేసి చెరుకు రసం తాగుతున్నాం. ఎందుకంటే మురళి రసం అయిపోయిందంతా, ఇంకా భోజనం అంటున్నాడు. 1 కిలోమీటర్, ఓన్లీ 1 కిలోమీటర్. ఓన్లీ 1 కిలోమీటర్. 1 కిలోమీటర్ నడవాలి కాబట్టి కొంచెం ఎనర్జీ తీసుకుంటున్నాను అంతే. ఓకే, బేగం బజార్ వస్తే మా కష్టాలు ఇలా ఉంటాయి. ఇంకా కష్టాలు స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వాలి, ఇంకా సాయంత్రం వరకు తప్పించుకోవాలి. ఇంకా ఎండింగ్ చాలా ఉంది. ఇదంతా బేగం బజార్ మధ్యలో నడుస్తున్నాం, ఇంకా అంత లక్క అవే ఉన్నాయి. ప్లాస్టిక్స్, మళ్ళీ మనకి ఏమేమి కావాలో అన్ని సామాన్లు ఇక్కడ దొరకవచ్చు. అదే మొత్తం చాలా పెద్ద మార్కెట్ అండి ఇది. అండ్ మనం వెళ్ళాల్సింది ఇప్పుడు 1 కిలోమీటర్ ఉంది ఇంకా. సో మురళి పద పోనే. यहाँ से शॉर्टकट है, शॉर्टकट షార్ట్ కట్ यस चल పదండి షార్ట్కట్ అది. గూగుల్ మ్యాప్లో చూపించట్లేదు కానీ మనకు షార్ట్ కట్. అరే మనం రోడ్డుకి అటువైపు పోవాలరా, ఒక పక్క ఉందా అక్కడి నుంచి పోవాలా? కనబడుతుందా? వాళ్ళిద్దరు వస్తున్నారు, యా వాళ్ళ నుంచి పోవాలి. పద. అక్కడి నుంచి ఇక్కడ కూర్చొని పని అవ్వట్లేదు. సో చాలా బిజీగా ఉంది ఇక్కడ. మాకు ఎప్పుడైతే దర్శనం ఎక్కలేదు. ఎందులో ఇది ఎంత టైం పడుతుంది గారు? పని అయిందా? అర్జెంటుగా వస్తున్నట్టుంది మీకు. అక్కడైతే కొటేషన్ తీసుకున్నాం కానీ చాలా ఎక్కువ మెటీరియల్ తీసుకుంటేనే చాలా తక్కువ ప్రైస్ పడుతుంది. అంత మెటీరియల్ మనం పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. సో ప్రస్తుతానికైతే మనోడికి చాలా దారుణంగా వస్తుంది. దానికోసం చూస్తున్నాం ఎక్కడ అని. ఫుడ్ కూడా తినాలి, ఆకలేస్తుంది. సో ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను, శ్రీ బాలాజీ ఫ్యామిలీ డాబాకి వెళ్దాం అనుకుంటున్నాం. మేము వచ్చింది బాలాజీ డాబాకి, ప్యూర్ వెజ్. ఇక్కడ లోపల వచ్చిన తర్వాత వీడికి అర్థమైంది ఏంటంటే ప్యూర్ వెజ్. చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చాడు కానీ హడావడిలో ఉన్నాడు కదా, పోసుకున్నామని కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాం. ప్రశాంతంగా ఏం ఆర్డర్ పెట్టావు? పరాటా విత్ థమ్స్ అప్. ఓ నైస్. ये पनीर है, आलू पराठा आ रहा, दोनों में आधा हाफ कर दो. సో ఫస్ట్ అయితే పన్నీర్ పరాటా వచ్చింది, తర్వాత ఆలూ పరాటా కూడా ఉంటుంది. సో పన్నీర్ పరాటా విత్ పికల్ ఇచ్చారు. ఓకే బాగా. ఏంటి నిమ్మకాయ పిండుతున్నా? వెజ్ బిర్యానీ బాగుందా? చకాసా. అది మురళి. ఇదంతా జామ్ ఉంది, మొత్తం అంతా ట్రాఫిక్ జామ్ ఉంది. ఇప్పుడు క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం, అందుకే ఈ టీ తాగుతున్నాం. టీ దొరికింది గ్లాస్లో. జనరల్గా గ్లాస్లో దొరకదు హైదరాబాద్లో. సో ఇక్కడ నార్త్ ఇండియన్స్ ఎవరో పెట్టారు, గ్లాస్లో ఉంది. టీ ఎలా ఉంది? చాలా బాగుంది. తిరిగి అలసిపోయాం. ఏది పండు బాగుంది, ఏది పన్నా బాగుంది. ఏ కాకపోతే బాగుంది. చాయ్ బాగుంది, ఇలాచీ చాయ్. తిన్నది కూడా అరిగిపోయింది డబ్బుకి. చూసారా మా బాధ? మేము ఇంకా అక్కడ చాయ్ తాగుతున్నాము ఆగేసి, కానీ ఉబే రోడ్ పికప్ స్పాట్ వేరే దగ్గర ఇచ్చాడు. ఇప్పుడే చూసాము. నడిచి కాళ్ళు నొప్పి. ఇప్పుడు పోయి మళ్ళీ డ్యూటీ చేయాలి. తప్పదు, నేను డ్యూటీ చేయాలి. మీరేమన్నా కూర్చుంటారు ఆరాంగా కూర్చుంటారు. మాకు మెంటల్ టెన్షన్ ఉంటారా? నిలబడి ఆడికి తిరిగి ఇటు తిరిగి దోశ వచ్చి ఇట్లే. అదే ఎవరి కష్టం ఇంకా. సరే ఓకే
ఫస్ట్ అయితే క్యాబ్ బుక్. అరగంట కన్నా ఎక్కువైంది ఈ సందులో తిరుగుతున్నాము, ఇప్పటివరకు క్యాబ్ దొరకలేదు, రాలేదు. నాకు లేట్ అవుతుంది, మురళికి ఇంకా లేట్ అవుతుంది. చెప్తా కదా, బేగం బజార్ వస్తే మాకు పెద్ద దరిద్రం. అందులో ఒకటి చాలా చికాకు. ఎంత చికాకు అంటే ఎన్ని గంటలకు వచ్చినాం, 12:30కు 1 గంటలకు వచ్చినాము. ఇప్పుడు టైము 5:30 అవుతుంది. మా బాధలు చూడండి ఎలా ఉన్నాయి. క్యాబ్ బుక్ కావట్లేదు, బుక్ అయినా రావట్లా. ఈ ట్రాఫిక్ చూడండి, ఒకసారి ట్రాఫిక్ చూపించాను. నడుచుకుంటూ పోవడానికి ఇంత ట్రాఫిక్ ఉంది, నడుచుకుంటూనే పోలేకపోతున్నాం. క్యాబ్స్ ఎలా వస్తాయి చెప్పండి. ఇంకా ఫైనల్ గా ఆటో దొరికింది, ఆటోలోకి వెళ్తున్నాం. టైంకి వెళ్తామో లేదో తెలియదు, ఆల్రెడీ టైంకి లేట్ అయిపోతుంది. మనోడు అక్కడ 5కి ఉండాలి, ఎందుకంటే మనోడు ప్రిపరేషన్ అవన్నీ చేస్తాడు కాబట్టి. కాకపోతే ఈరోజు బాగా లేట్ అయిపోయింది. ఎక్కడ 4:30కి స్టార్ట్ చేసాం, ఇప్పటివరకు దొరకలేదు. 4:30కి మనం స్టార్ట్ బేగం బజార్ అంటే అందుకే చిరాకు. బేగం బజార్ ఫుల్ సాయంత్రం 6 అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఫుల్గా ట్రాఫిక్ జామ్ ఉంది. కాకపోతే మనోడు ఇక్కడ గేమ్ ఆడుతున్నాడు ఫుల్గా చెవిలో పెట్టుకొని. ఇంకా దారిలోనే ఆర్డర్ వచ్చింది, ఇక్కడ అంతా రెడీ అవుతుంది. అలా ఇక్కడ 3 చిట్టి దోశలు వేస్తున్నాడు పిల్లాడు. మధ్యలో ఈ డిస్టర్బెన్స్ తట్టుకోలేకపోతున్నాం, అసలు ఆగట్లేదు మనోడు. డిస్టర్బ్ అంటే 2 నిమిషాలు నువ్వు అంటారు, 2 నిమిషాలు అయిపోద్దా? ఏం మాట్లాడతారు మీరు? 5 నిమిషాలు కావాలా? ఇప్పుడు 2 నిమిషాలు కాలేదంటే మళ్ళీ ఆయన ఏమంటాడు తర్వాత? ఆయన అంటాడు అన్న కాలేదా అంటాడు. ఏమన్నా అలా అంటావు నువ్వు? అన్నాడు. కస్టమర్ అయినా ఫోన్ చేస్తాడు, అన్న నీకు అంటాడు. కస్టమర్ ఆయనకి చేయరు, ఇక్కడ నొక్కితే ఆయనకి చేస్తాడు. జొమాటోలో ఇప్పుడే ఈ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ చూసి జడుచుకున్నాను అనమాట. సో టోటల్ 8 ఉన్నాయి. ఇలాగా ఇంత పెద్ద ఆర్డర్లు రావు ఒకేసారి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇక్కడ 2 దోశలు ప్రిపేర్ అవుతున్నాడు కృష్ణ. ఎంత టైం పట్టొచ్చు? 10 minutes. ఓ మై గాడ్, దేర్ ఆర్ సో మచ్ ఆఫ్ టైం. బట్ కృష్ణ 10 minutes చేస్తా అంటున్నాడు. 1 2 3 4 5 6 ఐటెంలు రెడీ అయ్యి, ఇంకా 2 ఐటెంలు అక్కడ ఉన్నాయి. ఇంకా 2 ఐటెంలు రావాలి. ఇందులో చట్నీ అవన్నీ, సాంబార్ అవన్నీ కట్టేసాం ఆల్రెడీ. జకాష్. ఇంకా 7 నిమిషాలు బాకీ ఉంది, ఇదంతా కంప్లీట్ చేసాం. జకాష్ ఆర్డర్ రెడీ కొట్టేసారు. సో ఈరోజు ఈవినింగ్ చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే మంచిగానే బిజినెస్ అయింది. ఈరోజు మార్నింగ్ కూడా మంచిగానే అయింది, అంటే అనుకోలేదు ఇక మొత్తం డల్గా ఉంటుంది అనుకున్నాం, కానీ ఇప్పటివరకు మామూలుగా బాగానే వస్తున్నారు జనాలు, ఇంకా బాగానే ఉంది. క్లోజ్ చేసి వచ్చానండి ఇంటికి, చాలా లేట్ అయింది. బేగం బజార్లో అయితే అసలు చాలా లేట్ అయిపోయింది, అనుకోలేదు. చాలా క్యాబ్ దొరకట్లేదు. క్యాబ్ గురించి వెయిట్ చేస్తూ ఉంటే 1/2 అవర్ తర్వాత ట్రాఫిక్లో స్టక్ అయ్యి చెప్పాడు. మళ్ళీ అక్కడ నుంచి వేరే క్యాబ్ బుక్ చేస్తే వాడు క్యాన్సిల్ చేసాడు. మళ్ళీ ఆటో బుక్ చేస్తే ఆటో ఫైనల్గా బుక్ అయింది. సో ఈరోజు చాలా ఎక్కువ నడిచాము, చాలా టైర్డ్గా ఉన్నాను. సో ప్రస్తుతానికి పడుకోబోతున్నాను. రేపు మళ్ళీ సినిమా షూటింగ్ ఉంది నాకు, సీరియల్ షూటింగ్ ఉంది సత్యభామ. సో మార్నింగే లేచి మళ్ళీ షూటింగ్కి వెళ్ళాలి. సో అదండి ఈరోజు కథ. ఈరోజు అనుకోకుండా చాలా బాగా అయింది బిజినెస్. అంటే ఇంకా పండగ దగ్గరికి వస్తుంది, అస్సలు అవ్వదు అనుకున్నాను, బట్ చాలా బెటర్గా అయింది ఈరోజు. రెగ్యులర్ వీక్లో కూడా అంత అవ్వదు, అంత అయింది ఈరోజు. సో ఫీలింగ్ హ్యాపీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ సేఫ్, బీ హ్యాపీ.